నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆడవారి కన్నీళ్ళు అరిష్టం అంటారు. ఇప్పుడు అరిష్టమే శాపంగా మారి రాజకీయ పార్టీలకు చుట్టుకుంది. మొన్నటికి మొన్న షర్మిలా గారి పాపం వైఎస్ఆర్సీపీకి చుట్టుకుంటే, ఇప్పుడు నిన్నటికి నిన్న కవిత గారి అరిష్టము, ఆమె కన్నీరు, ఆమె శాపం ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ పార్టీకి చుట్టుకుంటే, ప్రస్తుతానికి ఆర్జేడీ పార్టీకి సంబంధించినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ గారి కూతురైనటువంటి రోహిణి, ఈమె కథ, వీళ్ళిద్దరి కథ వేరే కానీ ఈమె కథ వింటా ఉంటే నిజంగా కంట్లో నీళ్లు మనకు కారుతుంది. ఎందుకంటే ఇప్పుడు షర్మిలా గారి విషయానికి వస్తే, వాళ్ళ అన్న జైలు పాలైనప్పుడు ఆమె ఆంధ్ర రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి వైఎస్ఆర్సీపీ పార్టీని బతికించి, వాళ్ళ అన్న జైలు నుంచి బయటకు రాగానే పువ్వుల్లో పెట్టి ఆ పార్టీని చేతుల్లో పెడితే, అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికార మదంతో వాళ్ళ సొంత చెల్లెల్ని ఇంటి నుంచి గెంటేయడము, పార్టీ నుంచి కూడా పంపించేయడంతో ఆమె పక్క రాష్ట్రంకి వెళ్ళి పార్టీ పెట్టుకునింది. ఇంకా అక్కడ వర్కౌట్ కాలేదు. తర్వాత కాంగ్రెస్లో విలీనం చేసేసి ఆంధ్రప్రదేశ్కి పిసిసి ప్రెసిడెంట్గా రావడం జరిగింది. ఇక రెండో ఆమె కవిత గారు. కేటీఆర్ గారు ఎప్పటి నుంచి ఉద్యమంలో ఆయన యాక్టివ్గా ఉన్నారో మనకు తెలియదు, కానీ అప్పట్లో ఉద్యమం మంచి ఊపు మీద ఉన్నప్పుడు, ఉద్యమం అనేది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వస్తూ ఉన్నప్పుడు, అప్పట్లో రోసయ్య గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కావచ్చు, తెలంగాణ జాగృతి అనేటువంటి ఒక సంస్థను పెట్టుకొని ఆమె ఏ విధంగా పోరాటం చేసిందో మనకు అందరికీ తెలుసు. తర్వాత అదేదో లిక్కర్ స్కామ్ అన్నారు, జైలుకు పంపించారు, జైల్లో ఉండింది, బయటకు వచ్చింది. తరువాత ఏమి వాళ్ళ మధ్య ఆమెకు మరియు వాళ్ళ తండ్రికి, లేదా ఆమెకు లేదా వాళ్ళ అన్నకు ఏం గ్యాప్ వచ్చిందో, లేకపోతే ఆస్తి పంపకాల్లో ఏమైనా తేడా వచ్చిందో మనకు తెలియదు, కానీ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమె ప్రెస్ మీట్లు పెట్టింది. కానీ ఈ ప్రెస్ మీట్లన్నీ చూసినటువంటి బీఆర్ఎస్ అధిష్టానము ఆమెను పార్టీ నుంచి బహిష్కరించింది. నిన్నటికి నిన్న గెలవవలసినటువంటి జూబ్లీ సీట్ ఏదైతే ఉందో దాన్ని చేజేతులారా బీఆర్ఎస్ వాళ్ళు, ముఖ్యంగా కేటీఆర్ గారే దాన్ని నేలపాలు చేశారని చెప్పి, సో కర్మ హిట్స్ బ్యాక్ అని చెప్పి ట్వీట్ కూడా పెట్టింది. కర్మ ఎవరిని వదిలిపెట్టదని చెప్పి ట్వీట్ కూడా పెట్టింది. ఇక మూడో ఆమె పేరు రోహిణి. ఈమైతే కనుక వీళ్ళిద్దరూ చేసినటువంటి సహాయం ఒక ఎత్తు, అది వాళ్ళ సోదరులకు కావచ్చు, తండ్రులకు కావచ్చు, పార్టీకి కావచ్చు, వాళ్ళు చేసినటువంటి సహాయం ఒక ఎత్తు అయితే, రోహిణి గారు చేసినటువంటి ఆ సహాయం ఏదైతే ఉందో వాళ్ళ తండ్రి గారికి నిజంగా ప్రతి ఒక్కరూ హర్షించాలి. ఎందుకంటే లాలూ ప్రసాద్ యాదవ్కి కిడ్నీ ఫెయిల్యూర్ అయితే సొంత కూతురు కిడ్నీని కూడా దానం చేసింది. అలాంటి కిడ్నీ దానం చేసినటువంటి రోహిణిని ఈరోజు పార్టీ నుంచి సోదరుడు అవమానించి బయటకు గెంటేశాడు. ఇక్కడ చూడండి, షర్మిల, కవిత, రోహిణి రాజకీయ కుటుంబాల్లో కుటుంబ రాజకీయాల చిచ్చు కాదు. ఇది పురుషాధిపత్య సమాజం. ఎవరు అవునన్నా కాదన్నా మగవారికి ఆ లెగసీ రాజకీయాల్లో ఇచ్చినట్లుగా ఆడవాళ్లకు అంత ఈజీగా ఇవ్వడము లేదు, జనాలు కూడా హర్షించడము లేదు, జనామోదము కూడా లేదు. కాబట్టి సో ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారి బాధితురాలు, ఈమెమో కేటీఆర్ మరియు హరీష్ రావు గారి బాధితురాలు, సంతోష్ రావు గారి బాధితురాలు, ఈమె సొంత సోదరుడైనటువంటి తేజస్వి యాదవ్ చెప్పుతో కొట్టబోయాడంట. చెప్పుతో కొట్టబోతే అవమానం భరించలేకుండా ఇంట్లో నుంచి ఢిల్లీకి వెళ్ళిపోయిందంట. ఇక్కడ చూడండి, తేజస్వి యాదవ్ ఆయన సన్నిహితులు నన్ను తీవ్రంగా అవమానించారు, చెప్పుతో కొట్టబోయారు, పుట్టింటికి దూరం చేసి అనాథను చేశారు. లాలూ కుమార్తె తేజస్వి సోదరి రోహిణి. సో రాజకీయ పార్టీ మాత్రం కొడుక్కి కావాలి, తండ్రికి కిడ్నీ కావాల్సినప్పుడేమో కూతురు ఇవ్వాలి. కూతురు కిడ్నీ తీసుకున్నాడు, బాగానే ఉంది. ఆ పెద్ద మనిషి కూడా ఆమెకి ఏదైనా ఒక పోస్టో గీస్టో ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదు పాపము. అట్లుంది సమాజం. మరో రాజకీయ కుటుంబంలో కుటుంబ రాజకీయాల చిచ్చు బయటపడింది. ఇదే కాదు, తమిళనాడులో కూడా డిఎంకే పార్టీకి సంబంధించి కలిముని మరియు ఎంకే స్టాలిన్ల మధ్య గతంలో పెద్ద రచ్చ జరిగింది. కానీ కరుణానిధి గారు ఆల్రెడీ తన రాజకీయ వారసుడిగా స్టాలిన్నే ప్రకటించేయడంతో ఇంకా ఆమె కూడా సర్దుబాటు చేసుకొని ఆమె ఏదో ఢిల్లీకి పోయింది, ఈయన రాష్ట్రంలో ఉన్నాడు. మరో రాజకీయ కుటుంబంలో కుటుంబ రాజకీయాల చిచ్చు బయటపడింది. మరో ఆడపడుచును పుట్టిల్లు పొమ్మంది. ఆంధ్రప్రదేశ్లో జగన్ సోదరి షర్మిల, తెలంగాణలో కేటీఆర్ సోదరి కవిత తరహాలోనే తాజాగా బీహార్లో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె తేజస్వి యాదవ్ సోదరి రోహిణి ఆచార్య తమ కుటుంబం నుంచి బయటకు వచ్చారు. తేజస్వి యాదవ్ ఆయన
సహాయకులు కలిసి తనను దారుణంగా అవమానించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇకపై ఆ కుటుంబంతో ఆర్జేడీ పార్టీతో సంబంధాలు తెంచుకుంటున్నానని ప్రకటించారు. సో ఇంకా సంబంధాలు ఏముందిలేండి, పార్టీ కూడా భూస్థాపితమైపోయింది. 202 సీట్లతో ఎన్డీఏ ప్రభంజనంతో గెలిచింది. కాబట్టి ఆర్జేడీ పార్టీ కూడా ఇప్పుడు ఐసీయూలో ఉన్నట్లుంది. సో ఆ పార్టీని కూడా వదిలిపెట్టిందంటే ఈమె. అంతేకాదు లాలు మరో 3 కుమార్తెలు కూడా పాట్నాలోని లాలు నివాసాన్ని వదిలేసి తమ కుటుంబాలతో ఢిల్లీ వెళ్ళిపోయారు. ఇంటి ఆడపడుచుల ఆవేదనతో బయటకు వచ్చిన ఈ 3 కుటుంబ పార్టీలు కూడా దారుణ పరాజయాలు పాలవడం గమనార్హం. ఈ 3 కేసుల్లో కామన్ కుటుంబ పార్టీలు, ఈ 3 కేసుల్లో కామన్ ఆ కుటుంబ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి ఘోరాతి ఘోరంగా ఓడిపోయి ఇప్పుడు దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయి. చెప్పు చూపించి అవమానించి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ దారుణ పరాజయం పాలైన మరుసటి రోజే ఆర్జేడీ పార్టీని లాలు కుటుంబాన్ని వీడుతున్నట్లు రోహిణి ఆచార్య ప్రకటించిన విషయం తెలిసిందే. ఆదివారం ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఎక్స్లో సంచలన ఆరోపణలు చేశారు. సోదరుడు తేజస్వి యాదవ్, ఆయన సన్నిహితులు తనను మురికి దాని అంటూ తీవ్రంగా తిట్టారు. మురికిదైతే మురికి కిడ్నీ తీసుకెళ్లి లాలు ప్రసాద్ యాదవ్కి ఎందుకు పెట్టారు? మంచి కిడ్నీ వీళ్ళు ఇయ్యచ్చు కదా, మరి చెప్పుతో కొట్టడానికి సిద్ధమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ దారుణ ఓటమికి తేజస్వి యాదవ్ సన్నిహితులు హర్యానాకు చెందిన ఎంపీ సంజయ్ యాదవ్, యూపీకి చెందిన రమీజ్ కారణమని ఆరోపించారు. నిన్న సోదరి ఓ కుమార్తె తీవ్రంగా అవమానం ఎదుర్కొంది. నన్ను మురికిధాన్యాన్ని అసభ్యంగా తిట్టారు, కొట్టేందుకు చెప్పు ఎత్తారు. నేను నా ఆత్మగౌరవం విషయంలో రాజీ పడలేదు, సత్యాన్ని వాళ్లకు లొంగనీయలేదు. కేవలం అందుకోసమే అవమానాలను ఎదుర్కొన్నాను. ఏడుస్తున్న తల్లిదండ్రులను, అక్క చెల్లెలను నిస్సహాయ స్థితిలో వీడి బయటకు వచ్చాను. డబ్బులు, పార్టీ టికెట్ కోసం నా మురికి కిడ్నీని మా నాన్నకు ఇచ్చానన్నారు. డబ్బుల కోసము, పార్టీ టికెట్ల కోసము నా మురికి కిడ్నీ, ఈమె మురికి కిడ్నీ అంట. మరి మంచి కిడ్నీ, ఇడ్లీ లాంటి కిడ్నీ తేజస్వి యాదవ్ ఇవ్వచ్చు కదా, మరి ఆ రోజు ఎందుకు ఇవ్వలేదు? సో పాపము మురికి కిడ్నీనో కిడ్నీనో ఆ కిడ్నీ వేస్తేనే ఈరోజు లాలూ ప్రసాద్ యాదవ్ బతికున్నాడు. సో ఆ విషయాలను మరిచి ఈమె కాలుకు బలపం కట్టుకొని దాదాపు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీని బతికించింది ఈమె. పాపము ఇంకా ఈమె జాగృతి అని చెప్పి అప్పట్లో ఆందోళనలో తెగజేసేది ఈమె. పాపము ఆఖరికి కిడ్నీని కూడా పోగొట్టుకొని సొంత సోదరుడైనటువంటి ఆ తేజస్వి యాదవ్ దగ్గర అవమానపడి బయటకు రావడం జరిగింది. సో మా రాజకీయ నాయకులు పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తూ ఉంటారు. ఏమని? మహిళలు అన్నిట్లో సమానము, అన్ని రంగాల్లో మహిళలు రాణించాలి అని చెప్పి. కానీ రాజకీయ రంగంలోకి వచ్చేటప్పటికీ ఇది పురుషాధిపత్య సమాజం అని చెప్పి మరొకసారి నిరూపితమైంది. సో ఈ 3లో కామన్ ఏంటంటే కన్నీళ్ళు, ఈ 3లో కామన్ ఏంటంటే కుటుంబ పార్టీ, ఈ 3లో కామన్ ఏమందంటే 3 బహిష్కరించబడ్డారు. ఈ 3లో కామన్ ఏంటంటే వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత పార్టీలు నామరూపాలు లేకుండా పోయింది. సో ఆడబిడ్డ కన్నీళ్ళు అరిష్టం అంటారు కదా, ఆ అరిష్టమే ఇప్పుడు ఆ పార్టీలకు శాపంగా మారింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.